హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహిణి అండ్ స్టైల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసరికి బీరకాయ సాంబార్ అండి. ఈ బీరకాయ సాంబార్ వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. అండ్ చపాతీలో కూడా ఎంతో బాగుంటుంది. ఈ బీరకాయ సాంబార్ని ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి కొద్దిగా వేడి అయిన తర్వాత అందులో నూనె వేసుకోవాలి. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ఆవాలు కూడా వేగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా చిన్న టీ స్పూన్ అంతా మినపప్పు వేసుకోవాలండి. మినపప్పు కూడా దోరగా వేగాలన్నమాట. చూడండి, ఇలా లైట్ కలర్లో రావాలి. పోపు మొత్తం మనం మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని పోపు వేయించుకోవాలి. తర్వాత ఇందులో ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఒక 4-5, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు ఇవన్నీ కూడా దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా చక్కగా వేగిపోయాయండి. ఇప్పుడైతే బీరకాయ ముక్కలు వేసుకున్నాం. 1/2 kg బీరకాయ ముక్కలు తీసుకుంటున్నాను నేను ఇక్కడైతే. బీరకాయ ముక్కలు వేసుకొని వీటిని ఒక 2 లేదా 3 నిమిషాల వరకు ఇలా వేయించుకోవాలి. బీరకాయ అనేది తొందరగా మగ్గుతుంది కాబట్టి కుక్కర్లో పెట్టి సాంబార్ చేసుకొని అవసరం లేదండి. ఇలా ప్యాన్లోనే చేసేసుకోవచ్చు. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిన తరువాత ఇందులో సాంబార్ ఉల్లిపాయలు, మామూలు మీడియం సైజ్ ఉల్లిపాయ ఉంటుంది కదా పెద్దవి, అవి ఒకటి వేసుకోవాలి. ఇవి కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే మనం మీడియం సైజ్ టొమాటో ఒకటి తీసుకొని సన్నగా చాప్ చేసి పెట్టుకున్నది ఇందులోనే వేసేసుకొని ఇందులో ఇప్పుడు ఉప్పు, పసుపు వేసి చక్కగా వీటిని మగ్గించుకోవాలి. టమాటో అనేది మెత్తగా అయ్యే వరకు దీనిని మూత పెట్టి చక్కగా ఉడికించుకోవాలి. మనకి బీరకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిదండి. టేస్ట్ కూడా అంతే. బీరకాయ సాంబార్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు చూసారా, టమాటో అనేది కొంచెం వేగింది కదా. మూత తీసిన తర్వాత ఒక్కసారి ఇలా కలుపుకొని ఇందులో చింతపండు రసం, చిన్న నిమ్మకాయ సైజులో హాఫ్ చింతపండు తీసుకొని దానిని నానబెట్టి ఇలా చింతపండు గుజ్జును తీసుకొని రసంలా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ధనియాల పొడి, కారం మీకు తగినట్టు వేసుకోండి. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మా కారంలో కొంచెం కారం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ వేస్తున్నాను. వీటన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకొని జస్ట్ 1 నిమిషం పాటు ఇలా బాయిల్ రానివ్వాలంతే. ఇప్పుడు ఇలా బాయిల్ వస్తున్నప్పుడు ముందే ఉడికించి పెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా, కందిపప్పు చక్కగా స్మాష్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఈ సాంబార్కి మీరు కందిపప్పుతో పాటు పెసరపప్పు కూడా వేసి ఉడికించుకోవచ్చండి. చాలా బాగుంటుంది అది కూడా. అంటే 2 మిక్స్ చేసి ఉడికించుకోవాలండి. కందిపప్పు కొద్దిగా, పెసరపప్పు కొద్దిగా వేసి చక్కగా ఉడికించుకొని ఇందులో వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, సాంబార్ కూడా ఇలా మరలుతుంది కదా, అంతవరకు ఉడికించుకున్న తర్వాత లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి దింపే ముందు ఒక్కసారి కలబెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ సాంబార్ అయితే చక్కగా రెడీ అయిపోతుందండి. ఈ సాంబార్ని చపాతీలో కానీ వేడిగా అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఆవకాయ నంజుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఆవకాయ బదులు ఊరమిరపకాయలు కూడా నంజుకొని తినొచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంతే అండి ఇవాల్టి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.